హలో అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సోక్కులాడి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. థంబ్నెయిల్ చూడగానే మీకు అర్థమైపోయి ఉంటుంది, ఇవాళ మా ఇంట్లో ఆవకాయ పచ్చడి స్పెషల్. ఇక్కడ నేను మా డాడీ కలిసి మ్యాంగోస్ అయితే ప్లక్ చేస్తున్నాము. మీకు మ్యాంగో పికిల్ ఎలా పెట్టాలో డీటెయిల్గా వీడియోలో అప్డేట్ చేస్తాను. ఇక్కడ మా డాడీ అయితే ఎవ్రీ ఇయర్ మ్యాంగోస్ అనేవి కట్ చేస్తారు. మా చెల్లి వచ్చేసి మా డాడీని నవ్వుకుంటూ కట్ చేయి డాడీ అని చెప్తుంది. మా డాడీ అలా కట్ చేయలేమని చెప్పేసి నవ్వుతున్నారనమాట. మా ఇంట్లో పికిల్స్ అయితే వీటి మెజర్మెంట్స్ తోటే పెడతారు. దీన్ని వచ్చేసి కొంచెం అని అంటారు, దీన్ని వచ్చేసి తవ్వ అని అంటారు. మీలో ఎంతమంది ఇవి యూజ్ చేస్తారో కామెంట్స్లో చెప్పండి. మనం మ్యాంగోస్ తెచ్చాక వాటర్లో వేసుకొని తడి లేకుండా నీట్గా తుడిచి ఆ తర్వాత కట్ చేసి వాటిని మెజర్ అయితే చేసుకోవాలి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనము ఫస్ట్ తవ్వతో 1 తవ్వ ఆవపిండి అయితే తీసుకున్నాము. ఫస్ట్ హాఫ్ తవ్వ వెల్లుల్లిపాయలు అయితే కొన్ని పీల్ చేసినవి, కొన్ని వితౌట్ పీల్ తీసుకోవాలి. ఇక్కడ వచ్చేసి మనం 1 తవ్వ కారం అయితే తీసుకున్నాము. అండ్ ఇవన్నిటినీ మనం నీట్గా లంప్స్ లేకుండా ఏమీ లేకుండా మిక్స్ అయితే చేసుకోవాలి. మా ఇంట్లో ఎవ్రీ ఇయర్ రాజాపూరి మ్యాంగోస్ మాత్రమే మేము మ్యాంగో పికిల్కి యూస్ చేస్తాము. ఇవి మిక్స్ చేసుకున్నాక నెక్స్ట్ హాఫ్ తవ్వ ఉప్పు అయితే తీసుకోవాలి. ఉప్పు మనం సరిపోకపోతే తర్వాత కూడా మిక్స్ చేసుకోవచ్చు. సో మనం ఈ మెజర్మెంట్స్ అయితే తీసుకుని అన్నీ డీటెయిల్గా మంచిగా లంప్స్ లేకుండా నీట్గా మిక్సింగ్ అయితే చేసుకుంటూ ఉండాలి. మీరు ఏ టైప్స్ ఆఫ్ మ్యాంగోస్ యూస్ చేస్తారు, మీరేం యూస్ చేస్తారో కామెంట్లో చెప్పండి. మేమైతే ఇది ఎందుకు స్పెసిఫిక్గా యూస్ చేస్తామంటే, మనం ఇయర్ స్టార్టింగ్లో మ్యాంగో పికిల్ అయితే ఎంత హార్డ్గా మంచిగా ఉంటుందో మ్యాంగో పీస్, ఇయర్ ఎండింగ్ వరకు కూడా మ్యాంగో పీస్ మాత్రం అలానే ఉంటుంది. అందుకని మేము ఇదైతే యూస్ చేస్తాం. నెక్స్ట్ మనము వేయించి పొడి చేసిన మెంతులు వచ్చేసి 50 గ్రామ్స్ వేసుకోవాలి. ఇది కూడా వేసి బాగా మిక్సింగ్ అయితే చేయాలి. నెక్స్ట్ మనము 50 గ్రామ్స్ ఆఫ్ మెంతులు వేసి అన్నీ మిక్స్ అయ్యేలాగా ప్రాపర్గా మంచిగా కలుపుకోవాలి. నెక్స్ట్ మనం ఆల్రెడీ క్లీన్ చేసి పెట్టుకున్న మ్యాంగో పీసెస్లో మనం ఇప్పుడు కలుపుకున్న కారం పౌడర్ మొత్తం అయితే వేసేయాలి. దీంట్లో మనం వచ్చేసి ఐదర్ పల్లె నూనె కానీ లేకపోతే నువ్వుల నూనె కానీ యూస్ చేసుకోవచ్చు. మేమైతే పల్లి నూనెని ప్రిఫర్ చేస్తాము. సో మనం 1 కిలో ఆఫ్ పల్లి నూనె అయితే యూస్ చేయాలి. మనం వేసిన పౌడర్స్ అన్నీ నీట్గా మామిడికాయ ముక్కలకి పట్టేలాగా మనమైతే మిక్సింగ్ చేసుకోవాలి. ఎక్కడ లంప్స్ అనేవి ఉండకూడదు. సో మనం కొంచెం టైం తీసుకుని వీటన్నిటిని మంచిగా మిక్సింగ్ అయితే చేస్తూ ఉండాలి. మేము యూస్ చేసిన మ్యాంగోస్ అన్నీ ఇంట్లో పండించిన మ్యాంగోసే. ఎలాంటి ఫర్టిలైజర్స్ కానీ కెమికల్స్ కానీ ఇవేవి యూస్ చేయకుండా పండించిన ఆర్గానిక్ మ్యాంగోస్ మాత్రమే మేము యూస్ చేసాము. మీరు ఎట్లాంటి మ్యాంగోస్ యూస్ చేస్తారో కామెంట్లో చెప్పండి. మీలో ఎంతమంది పికిల్ సీజన్ అంటే ఎగ్జైట్ అవుతారు? నాకైతే చాలా ఇష్టం. దాంట్లోనూ మ్యాంగో సీజన్ అంటే ఇంకా ఇంకా ఇష్టం. దాంట్లోనూ మ్యాంగోస్ ఇష్టపడని వాళ్ళు ఎవరైనా ఉంటారా? ఎవ్వరూ ఉండరు. నా మోస్ట్ ఫేవరెట్ పార్ట్ ఆఫ్ ది పికిల్ వచ్చేసి మొత్తం అయిపోయాక మా మమ్మీ ఇలా ముద్దలు కలిపి అందరికీ పెడుతుంది. మీలో ఎంతమంది ఇలా చేస్తారు? మీ ఇంట్లో కూడా ఇలానే చేస్తారా? మా మమ్మీ అయితే ఇక్కడ నాకు తినిపిస్తుంది. నేనైతే చాలా బాగుందని చెప్తున్నాను. ఇలా అయితే ఆవకాయ పికిల్ పెట్టడం అయిపోయింది. మీకేమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సోకులాడి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.